అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభను గంటి శతకోటి సూర్య తేజములు వెలుగగంటి చతురాస్యు పొడగంటి చయ్యన మేలు కంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి. సాయంత్రం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అన్నమాచార్యులు పద కవిత పితామహులు. అంటే పదాలని ఆయన ముందు కవితలుగా రాశాడు, కవితల్ని గేయాలుగా మార్చాడు, గేయాల్ని కీర్తనలుగా మార్చాడు. ఆ 3 స్టేజీలను ఆయన యొక్క మలిచినటువంటి విధానం నిజంగా ఈ తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని మామూలుగా 3 భాగాలు చేస్తే ఫస్ట్ భాగం ఏంటంటే కేవలం రాజుల్ని, ఆ రాణుల్ని, వాళ్ళ యొక్క అందచందాలను వర్ణిస్తూనే దాదాపు 5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం దాకా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క శృంగార నైవేద్యాన్ని మాత్రమే పొగుడుతూ వచ్చాయి. ఆ తర్వాత రెండవ భాగం భక్తి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి ఒక కీర్తన రచించినటువంటి ఘనత మన అన్నమయ్యకి మాత్రమే చెందుతుంది. ఆ అన్నమయ్య ఆ యొక్క కీర్తనలో కాదు, ఆయన యొక్క చాలా సోషల్ రిఫార్మర్ చేశాడు. ఆయన అంటాడు, బ్రహ్మ ఒక్కడే అంటాడు, సుదీన బ్రాహ్మణుడు ధరణి ఒకటే అంటాడు. అంటే అప్పట్లోనే సోషల్ రిఫార్మర్ తీసుకొని వచ్చి మన యొక్క అన్ని కులాలని మతాలను ఏకం చేసేటువంటిదే కాకుండా ఈ యొక్క ప్రజలు ఆనందాలతో వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ ఎలా గానాలు ఆడిపించాలంటాడు. అప్పట్లో ఉండదు ఆయనకు ఒకే ఒక తాంబుర్ర. ఆ తాంబుర్రతోనే ఈరోజు ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, ఎంతో సంగీతాన్ని, సాహిత్యాన్ని మనకు అందించాడు. అటువంటి గొప్ప వ్యక్తికి అంత సమపాలికలు కూడా మన నెల్లూరు జిల్లాలో అంత గొప్ప వ్యక్తి. అదేవిధంగా పాటలు పద్యాలతో రాసినటువంటి మన పాటూరు శ్రీనివాస్ గారు నాకు ఇదే ఫస్ట్ టైం చూడడం. కానీ ఫస్ట్ టైం నేను ఎందుకు చూశానంటే ఆయన టీవీలో చూశాను ఒకసారి, ఆయన ఇంటర్వ్యూలో ఆయన ఒక పద్యం పాడాడు. అది నాకు చాలా ఇష్టమై రాసుకొని నేర్చుకున్నాను. ఎందుకంటే ఆ పద్యం ఏంటంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. కురుచుకు రాలు వేరుల కురులు తరి ఆర్చుచు కూర్చున్న అభ్యంచన భంజనాంగి జడవేయలేదు. నాకు చాలా నచ్చింది అది. రాసుకొని ఆయన ఎవరో తెలియదు, బట్ ఆయన పాడినటువంటి ఆ పద్యాన్ని రాసుకొని నేను చదువుకొని నేర్చుకున్నాను. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకించి మా కేదా సుబ్బారావు గారికి అభినందనలు తెలియజేస్తున్నా. కేదా సుబ్బారావు ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం చాలా ఆనందదాయకం. అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 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 అదివో గోవింద 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 స్మిత గోల బృంద పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద. ఈరోజు మనందరం కూడా అభిమానించి ఆరాధించేటువంటి మన నెల్లూరు జిల్లా వాస్తవ్యులు, మనం ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నటువంటి అభినవ ఘంటసాల బిరుదాంకితులైనటువంటి పాటూరు శ్రీనివాసులు గారికి ఘనంగా ఈరోజు కేతా సుబ్బారావు ఆధ్వర్యంలో మనం అందరం కూడా సన్మానం చేసుకోవడం చాలా ఆనందదాయకం. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అనే ఒక సామెత ఉంది. అందరికీ ఆయన జీవితమే తెరచిన పుస్తకం. ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి తెలుసు, ఆయన ప్రతిభా విశేషాలు, గొప్పతనం. మామూలుగా ఎదిగే కొద్దీ ఒదగమంటారు, అది చాలా అరుదైన అంశం. చాలామంది ఎదగకుండానే విపరీతంగా గర్వపడి అహంకారంతో ప్రవర్తించేది మనకందరికి కూడా తెలుసు. అటువంటిది సేనన్న
ఇంత వయసులో ఇంత కీర్తి ప్రతిష్టలు ఆర్జించినా కూడా అందరినీ కూడా ప్రేమపూర్వకంగా, మర్యాదగా, వినయంగా, చిన్న పెద్ద ఎవరిని కూడా సమభావంతో గౌరవించడం వారికే చెల్లింది. అటువంటి సీనన్న శతాధిక ఆయుష్ని పోసుకొని మనందరినీ కూడా ఆనందింపజేయాలని మనసా వాచ కోరుకుంటూ చివరిగా ఈ సన్మానాన్ని చేసినటువంటి కేతా సుబ్బారావుకి అభినందనలు తెలుపుతూ అలాగే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ సభ ఏర్పాటు చేయడం, కేతా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నడవడం, అందుకు మురళి ప్రముఖులు అందరూ అటెండ్ కావడం, జయప్రకాష్ గారు, అరవరాయప్ప గారు, పెద్దలు ముఖ్యంగా పాటూరు శ్రీనివాసులు గారు సహచరులు ఆనంద్ గారు తదితర కళాకారులు అందరూ అటెండ్ కావడం చాలా గొప్ప విషయం. ఇంత గొప్పగా జరుగుతున్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అన్నమాచార్య కీర్తనలు అంటే మనకు అన్నమయ్య ఎవరో తెలియదు, కాకపోతే ఆయన సంకీర్తనలు చాలా ఉన్నాయి. 32,000 సంకీర్తనలు పాడున్నారు. కాకపోతే అవి దాంట్లో లభ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు పురాతనాన్ని తీసుకొని వాటిని మళ్ళీ ట్యూన్ చేస్తున్నారు అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా. మనకు అన్నమయ్య తెలియదు కాబట్టి, మనకు నెల్లూరులో అంతటి సంగీతకారుడు మన పాటూరు శ్రీనివాసులు గారు కాబట్టి ఆయనకి ఎంతో సముచితంగా మనం ఆయనకి వాళ్ళ సన్మానం చేసుకుంటున్నాం.